వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసుకుని వచ్చాడు నా కోసం వాడు. ఈరోజు మా తమ్ముడు బర్త్డే. అన్న తర్వాత తిన్ననా లేదా అని చూసుకునేది ఫస్ట్ నువ్వు, తర్వాత వాడే. అందరితో మంచిగా మింగిల్ అయ్యి ఉన్నాడు. రక్తం పంచిన కన్నోళ్ళ తీరుగా రక్తం ఇచ్చిన నిన్నే చూస్తారుగా. వంశాన్ని ఎన్ని నెలలు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు టీంలో ఉంటా. వంశాన్ని పోయినప్పుడు నేను కూడా పోతా. ఇంటికి రమ్మన్నది, పోతా, మళ్ళీ తిడుతుంది, ఆ తర్వాత పెడుతుంది, అప్పుడు తినిపిస్తుంది. నాకు నేను అన్న నన్ను చూసుకుంటాడు అనుకుంటాడు ఈడు. అన్న నన్ను చూడాలి, నన్నే చూడాలి అనుకునేది ఈడు. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. నేనుండాలి ఎందుకు అంత ఎక్సైట్ అవుతారు. సో గైస్, ఈరోజు నా లైఫ్ లో ఒక స్పెషల్ డే. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఇద్దరికి స్పెషల్, నా ఒక్కడికి స్పెషల్ అది. అంటే స్పెషల్ అంటే నాకు కూడా స్పెషల్, నీకు కూడా స్పెషల్ అయ్యిండొచ్చు. బికాస్ ఇది నిజంగానే ఒక స్పెషల్ డే అనమాట నా లైఫ్ లో. లైక్ నాకు బేసిక్గా మనుషులు అంటే నచ్చరు, ఇది ఆల్మోస్ట్ మా వాళ్ళందరికీ తెలుసు. నువ్వే మనుషుల్లో అన్నా. సరే సరే, బేసిక్గా మనుషులు అంటే నచ్చరు. కాకపోతే నాకు టీంలోకి వచ్చినాక నన్నంటూ నిజంగా వాడు సొంత అన్నగా ఫీల్ అయ్యి నా కోసం చాలా చేశారు అనమాట వాడు. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట వాడికి. అండ్ నేను నార్మల్గా మా టీం మొత్తంలో నేను ఎక్కువ ఇష్టపడే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నైని తర్వాత ఎవరైనా ఉన్నారంటే నీ తర్వాత ప్రామిస్ అన్న భర్త. సో నేను ఎక్కువ ఇష్టపడేదంటే వాడిని అనమాట. సో నాకు వాడికి చాలా చేయాలనిపిస్తుంది, చాలా చేస్తున్నా కూడా నేను వాడి కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసుకుని వచ్చాడు నా కోసం వాడు. సో దానివల్ల నేను వాడికి ఎంతో ఇవ్వాలి కాబట్టి పిలవంగానే ఆడేడో ఉన్నాడు, సడన్ గా ఇట్లా తేలుతాడు అనమాట. వాడు ఇప్పుడు నేను ఇక్కడ శంజువాల్లో ఉండి వాడు మణికొండలో ఇంట్లో ఉన్నా కూడా, అరే అంటే ఏదైనా వర్క్ లో ఉండి వాళ్ళ పేరెంట్స్ తో కానీ ఏదున్నా కూడా, అరే నాకు కొంచెం పనుంది వస్తావారా అంటే అసలు నెక్స్ట్ సెకండ్ ఆలోచించాడు. అన్న ఒక 200 కొట్టు నేను వచ్చేస్తున్నా అని చెప్పి వాడికి పెరుగు పడుచుకొని వస్తాడు. వాడు అట్లాంటి కైండ్ ఆఫ్ వాడు. సో గైస్, సో ఈ రోజు వాడికి స్పెషల్ డే. ఇంకో ఈ స్పెషల్ డే పగ పెడితే వంశీ ఫేక్ గా లవ్ చేస్తున్నాను. ఫేక్ లవర్ నేను. ఎస్. సో లైక్ వాడికంటూ ఒకటి చూపి, అంటే లైక్ వాడి లైఫ్ లో వాడికంటూ ఇది స్పెషల్ డే కాబట్టి వాడిని నేను ఎంత లవ్ చేస్తున్నానో వాడికి తెలుసు. అంటే నేను నార్మల్గా సీరియస్ చెప్పాలంటే ప్రజెంట్ డబ్బులు లేక వాడికి ఏమి ఇవ్వలేకపోతున్నా, కానీ వాడికి నార్మల్గా దసరాకు కానీ నాకు లైక్ నేను ఫెస్టివల్కి ఏదైనా కొనుక్కున్నా అంటే నేను తీసుకున్నా కూడా వాడికి కూడా తీసుకుంటాను అనమాట. మా అన్నయ్య వాళ్ళకి కూడా తీసుకొని తెలియదు, కానీ సైజులో వాడికి ఖచ్చితంగా తీసుకుంటా. సో ఇవాళ ఆయన పుట్టినరోజు, ఆయన పుట్టిన దినం ఇవాళ. ఆయనకి దావత్, ఈరోజు దావత్ ఉంటుంది వాడిది. నాకేముంటుంది నువ్వు చెప్పొచ్చుగా వాడి గురించి. వంశీ నీకు వాడికి అంత బాండింగ్ ఉంది, నాకు అంత బాండింగ్ లేదు వాడితో. నార్మల్ అప్పుడు చూస్తుండే కదా నేను. అవును, అప్పుడు అంటే వెస్టర్న్ ప్లాజాలో మనం ఉన్నప్పుడు మణికొండలో అప్పుడు క్లోజ్. ఇంకా తర్వాతకి కొంచెం దూరం అయిపోయిండు వాడు నాకు కూడా. నార్మల్ వాడు లైక్ నాకన్నా టీంలో లైక్ నాకన్నా నేను రాకముందు నుండే ఉన్నాడు టీంలో. వాడు ఏ రోజు ఏది ఆశించలే ఎవరి దగ్గర కూడా. కానీ నేను వచ్చాక టీంలో ఎవరేం చెప్పినా వింటాడో విన్నాడో తెలియదు, కానీ వంశీ ఇట్లా చెట్టుకేసి వింటాడు అన్నమాట. అంటే అది ప్రేమ, అభిమానం. అందరూ వాడిని పనుల్లా చూస్తారు, నేను తమ్ముళ్ళ చూస్తా. వాడిని పిలిచేది కూడా లైక్ వాడు అందరూ
నేను లిటరల్ మీరు నమ్ముతారన్నారో శ్రీనాథ్ నిశాన్ ఒక పక్క పెట్టి నన్ను ఒక పక్కన పెట్టి ఎవరు కావాలరా ఇలా ఎవరు కావాలరా నీకంటే వీళ్ళు ఎవరిని వద్దని నైని వదిన అని చెప్తాడు. నేనే కావాలని చెప్తాడు. ఇది అసలు దానికి నో ఇదనమాట. దాన్ని కూడా పోల్చలేడు. వాడికి అంత చూసుకుంటాడు వాడు. నేను వాడిని అలా చూసుకుంటాను కాబట్టి సో వాడికి కేక్ కటింగ్ చేపించేసి మన వాళ్ళందరూ వాడి గురించి ఏం ఫీల్ అవుతారో తెలుసుకుందాం అండ్ చూద్దాం. వెళ్ళిపో. సో పీపుల్ మా తమ్ముడు బర్త్డే అది నేను ఎడిటింగ్ అట్లా చేపిస్తా కానీ మీకు కామెడీ అనిపిస్తుంది తెలుసా దేవుడా అదంతలే కానీ. సో ఈరోజు మా తమ్ముడు బర్త్డే. మా తమ్ముడు మీ అందరికి తమ్ముడే కాబట్టి వాడి గురించి చెప్పండి. సైదుల్ గారి గురించి చెప్పు. నేనేగా నా తమ్ముడిని. సైదుల్ గారి గురించి చెప్పు. వీడు కుళ్ళుకుంటాడు ఆ లైట్. ఫస్ట్ థింగ్ లేదా నాడు మంచోడు నిజంగా. లేదు వెస్ట్ ప్లాజా ఉన్నప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్న వాళ్ళు నన్ను అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా విల్లాలో ఉండేటోళ్ళు. అప్పుడు నేను అక్కడ ఉన్న తర్వాత తిన్నానా లేదా అని చూసుకునేది ఫస్ట్ నువ్వు, తర్వాత వాడే. వాడు ఎలా ఉండేవాడు? లైక్ అందరితో చాలా బాగుండేటోడు. లేనిపోని గొడవలలో వీడిని ఇరికిచ్చి పాపం కొట్టించుకున్నాడు. కానీ చాలా మంచోడు. ఇప్పటి వరకు వాడి వల్ల వాడి మీద ఎప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేంత ఏ రోజు వాడు అట్లా ఎవరితో ఉండలేడు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ అక్క అన్న అనుకుంటేనే అందరితో మంచిగా మింగిల్ అయ్యి ఉన్నాడు. దాని గురించి నిజంగా చెప్తున్నా, పెద్ద దొంగ పోకున్నాడు. చెప్తున్నా లే మంచి దొంగ పోకుడే కానీ పెద్ద కాదు, నార్మల్గా. వాడు ఏంటంటే నాని అనుకంటే కాదు, వాడు వీడికి అది బండి పెట్రోల్ బాగుండేది అక్కడ. వాడు వీడికి వచ్చినప్పటి నుంచి కొంచెం మారిపోయాడు అనమాట. పెద్ద దాకింది దెబ్బానికి, నాకు తెలిసి వంశీ దెబ్బ తాకింది. రూమ్ లో తీసుకే వాడిని ఏం చేసినావో చెప్పేది. రూమ్ లో తీసేవి వాడిని ఏం చేసినా తెలియదు. వాడు రూమ్ నుంచి బయటికి రాగానే వాడు మేము ఎవరు పిలిచినా రాడు. ఫస్ట్ వంశీ రూమ్ లో ఉన్నా, వంశీ బాత్రూమ్ ఉన్నా, టవల్ కట్టుకున్నా, ఏం కట్టుకోకపోయినా వంశీ బరిపాత్రలో కానీ చెప్పన్నా అని చెప్పి మరి వాడు రూమ్ లో తీసుకో ఏం చేసిరో తెలియదు, నాకు ఏమైనా తెలియదు. బాగా చూసుకుంటా. కానీ వాడు మంచోడు నిజంగా, పిలవంగానే వస్తాడు. చెప్పింది అయితే ఇంటాడు పక్క. కానీ మనం ఎక్కువ నార్మల్ గా వాడుకునేది దేనికంటే బండికి, ఆ సిగరెట్లకి, చికెన్ కి. నేను వీళ్ళు అసలు వాడికి ఇక్కడ ఉండాలి, టీమ్ తో ఉండాలనేది వాడికి పోయింది, ఎప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆడి బండి కోసం వాడుకుంటారు. ఇంకోటి ఆడు ఏదైనా పని కావాలంటే అన్ని ఖచ్చితంగా పంపిస్తారు. దీనివల్ల వాడు నాతో ఏమంటాడు అంటే ప్రతిసారి అన్న నేను నాన్న అడిగి వస్తే ఏదో ఒకటి చెప్తారని అంటాడు. కానీ నా కోసం వస్తాడు, 2-3 రోజులు ఇరుక్కుంటాడు ఇక్కడ, కథం. బండి తీసుకోవచ్చు, బండి అడుగుతాడంటే పిటర్ కూడా పోతుందంట, నాకు వచ్చి చెప్తాడు. ఏమన్నా ఏం తీసుకోలేదు. సరే సో కెమెరామెన్ పాషా. సరే సో ఓవర్ టు మా హిందూ. మా హిందూ గాడికి కూడా వాడు తమ్ముడు కాబట్టి చెప్పు మీ తమ్ముడు గురించి. చాలా మా తమ్ముడు గురించి. మా తమ్ముడు ఆడు. మీ తమ్ముడు ఎందుకైతే నాతో లొల్లి వాడకు అర్థమవుతుందా? బర్త్డే రోజు వాడు పాపం ఏడుస్తాడు మళ్ళా. ఇప్పుడు చేద్దాం 12 అయింది విషయాలు. అవును పాపం. హ్యాపీ బర్త్డే. రక్తం పంచిన కన్నోళ్ళ తీరుగా, రక్తం ఇచ్చిన నిన్నే చూస్తారుగా. వాడు చాలా మంచోడు. నేను ఒక్కదాన్ని ఉన్నా వాడు నా తోడు ఉంటాడు ఎప్పుడు కూడా. అక్క ఏం కావాలి అక్క, ఏమైంది అక్క అని మంచిగా అడుగుతాడు నాకు. ఇట్లానే నాతో ఎప్పుడు తోడుగా ఉండు తమ్ముడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నేను ఎప్పుడు పిలిచినా కూడా ఆడు వస్తాడు. ఆడు నిజంగా చాలా యాక్టివ్ ఉంటాడు. చెప్పాలంటే ఎప్పుడైనా నేను మా టీం వాళ్ళు తెలియకుండా తాగాలనుకున్నప్పుడు నాకు హెల్ప్ చేయరా అని చెప్పినప్పుడు బాగా హెల్ప్ చేస్తాడు. కానీ లాస్ట్ లో ఒకసారి అయితే నిజంగా ఇద్దరు ఎంత అంటే మానుకొని వచ్చాము, జున్న కిరికిచ్చేస్తారు ఆ రోజు. కింద స్మెల్ రావడం అందరూ యాక్టింగ్ చేస్తారు. స్మెల్ వస్తుందా అని చెప్పని
హ్యాపీయెస్ట్ బర్త్డే రా అండ్ మంచిగా ఉండు. ఎన్నిసార్లు చెప్పినా హ్యాపీయెస్ట్ బర్త్డే నా విష్ నేనేం చెప్పాలంటే అది అసలు ఇంట్రెస్ట్ లేదు కేక్ తినేది. ఏం చెప్పాలి గైస్, యాక్చువల్ గా ఏంటంటే సైదుల్ ఏం అడిగినా కూడా అక్క ఏం చేస్తున్నారు మీరు మాట్లాడద్దా? అందరు కూర్చుంటారా ఇలానే? వద్దు గైస్, పాపం గైస్ ఆడు చాలా మంచోడు, మంచిగా వీడియోస్ హెల్ప్ చేస్తాడు. కొన్నిసార్లు లడ్డు అయినా హెల్ప్ చేయడేమో కానీ సైదుల్ మాత్రం హెల్ప్ చేస్తాడు. ఓవర్ టు స్టూడియో, ఓవర్ టు లడ్డు. సైదుల్ గారి గురించి సైదుల్ గారు మంచోడాడు. నేను కూడా గిఫ్ట్ తెచ్చిన అనుకోసం ఇక చూపించకూడదు. అరే ఎప్పుడు అరే ఎప్పుడు పోతే చూడకూడదు. అరే ప్లీజ్. తమ్మడ సో కమాన్ హ్యాపీ బర్త్డే సైదుల్. దారా తమ్ముడు దా కొయ్యిదా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ అన్న. ఏదిరా రే? అరే నీ ఆయుధం ఏదిరా రే? శివగాడు అయితే సిగరెట్ తాగి 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 చచ్చిపోతాడేమో. అవునా రే శివ, సిగరెట్ తాగు. మేము తాగినట్టు అట్లా పెట్టొద్దురా. మీ తమ్ముని మీ తమ్మునికి కొడుతుంది. లడ్డు మీరు పట్టుకోండి. 1 2 3 మా గురించి మంచి చెప్పురా ప్లీజ్, ఎందుకంటే నీకు మస్తు చేసిన నేను. ఏం చేసినావు? ఏం చేయలేదు. ఏం లేదు, గుద్దగిరి పెట్టుకున్నాను. సరే సరే చెప్పురా. సో మీ అక్క గురించి చెప్పు. మీ అక్క గురించి వయసు లైట్ రా. ఎందుకు వయసు అంటున్నావు? వయసు ఆయనకు ఎవరు లేరు అనుకుంటున్నావా? నేను ఎంత బాగా ఏడుస్తుంది చూడ. సో బంగారం, నాకన్నా ముందు టీమ్ లోకి వచ్చినావు. నీ లైఫ్ అంబిషన్ ఏంది అసలు? ఫస్ట్ లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు దాకా ఏం అనుకోలేదన్న. ఇప్పటి నుండి ఏమనుకుంటారు ఈ బర్త్డే నుండి? వంశాన్ని ఎన్ని నెలలు ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు టీంలో ఉంటా. వంశాన్ని పోయినప్పుడు నేను కూడా పోతా. ఎందుకు పోతావురా? నాదేంద్ర నీకు? అవునన్నా, నువ్వే అన్న నాకు అన్ని. సీరియస్ గా వంశీ వన్ రూమ్ లో తీసుకోపోయి చేసి ఫిక్స్ అది చేసినావు. నువ్వు నాకేం చెప్పినావు? నిజం చెప్పి మంది నిజంగా చెప్తున్నా. వీళ్ళు తాగి నాకు ఏం చేసింది తెస్తా. లాస్ట్ ఇయర్ గణేషన్ టైంలో అన్న వంశీ నా రూమ్ లో తీసుకోండు. ఫస్ట్ పైన తిప్పిండు, ఇంకో పైన తీసుకోమన్నాడు. నేను కొత్త పాయింట్ కలిసి కలిసి మాట్లాడుతాడు. చెప్పేందుకు అయితే ఇప్పుడు ఏమైంది? నార్మల్ చెప్తున్నా. వానికి అప్పటి నుంచి మన రూమ్ లో ఏమైతే సగం ఆపేసారు. ఇక అప్పటికి రొల్లు అయిపోయింది. చెప్పలేడు. చెప్పు ఇప్పుడు నా గురించి మంచిగా. వీళ్ళందరి గురించి చెప్పు మంచిగా. జిన్ను గురించి చెప్పు. నీ గురించి చెప్తాను ఫస్ట్. ఫస్ట్ నువ్వేనా నాకు. వయసు గురించి స్టార్ట్ చేయరా ప్లీజ్. వయసు అక్క అసలు వచ్చిన ఈ టీమ్ లోకి వచ్చినప్పుడు నేను లేను. ఫస్ట్ అక్క వచ్చినప్పుడు నేను లేను. తర్వాత పరిచయం అయింది అక్క. మంచిగా మాట్లాడుతుంది, మంచిగానే ఉంటది. అంతే నాకు ఇంకేముంది. మీ అన్న గురించి చెప్పు. మీ పెద్ద అన్న, మా అన్న అయితే దేవుడు. దాని అంత దూరం దేవుడు దీంట్లో మందులో దేవుడివి అన్ని మంచిగా చూసుకుంటాడు అన్న. అయ్యో సారీ.
చెప్తాను వినండి. అన్న గురించి చెప్తున్నానండి. అన్న అయితే మంచిగా చూసుకుంటాడు, మంచిగా బయట తిప్పుతాడు, ఏమన్నా కావాలన్నా తీసుకుపోతాడు, బయటికి తినిపిస్తాడు, మంచిగా పోస్తాడు. చెప్పేది కింద పెడతాడు, మీరంతా డబుల్ మీనింగ్ తీసుకుంటారు కాబట్టి నేను అట్లా అనుకుంటున్నా. నేను కరెక్టే మాట్లాడేది నేను చెప్పు దగ్గర. మీ అక్క మీ పెద్దక్క? మా పెద్దక్క నాకు టేక్ కేర్. తినకుండా ఫోన్ చేసా అనుకో ఫస్ట్ తిడుతుంది, తిట్టిన తర్వాత ఫస్ట్ ఇంటికి రమ్మన్నది, పోతా, మళ్ళీ తిడుతుంది, ఆ తర్వాత పెడుతుంది, అప్పుడు తినిపిస్తుంది. ఇంకా చెప్తా కర్రీ గురించి లైట్ అంతే కొంచెం చాలు చెప్పురా. చెప్తున్నా 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. ఎప్పుడు నాతోనే ఉండి ఇట్లనే ఉండి వంశనతో ఎక్కువ తిరగకంటే ఎటు తిరగడం నన్ను ఎటు తిప్పడు. ఈ ఆఫీస్ రూమ్ మేము ఇక్కడే ఉంటాము. ఫుల్ నీట్ క్లారిటీగా చెప్పాలా? క్లారిటీగా చెప్పాలి అంటే చెప్తా. అన్నా వదిన అన్న వదిన మళ్ళీ కలుచుకోరు. అది నేనే షాక్ అయినా మళ్ళీ కలుచుకోరు అని. అన్న కూడా ఊహించలేదంట కలుసుకుంటామంటే. అవును మరి వీళ్ళిద్దరు రిలేషన్ బాండింగ్ మంచిగా ఉంటుంది, నేను మంచిగా ఉంటా. అక్క మంచిగా చూసుకుంటది కానీ అప్పుడప్పుడు తిడుతుంది, ఘోరంగా తిడుతుంది. నాకు గక్కు ఫుడ్ పెడుతుంది, మళ్ళీ కక్క పడ్డది. బండికి బయటకు పోదన్నా ఏమన్నా అన్నా కూడా ఎట్లా నేను నార్మల్ గా అంటారా? నేను కొట్టిండు ఆడు కూడా మజాకే చేస్తాడు కానీ 70 రూపీస్ మజాక్ కొట్టినావా? 5 రూపీస్ ఎక్స్ట్రా కొట్టినా. మా గురించి ఎప్పుడు చెప్తారని చెప్పి ఇది అడుక్కొని మరి చెప్పు. అన్న బయటికి ఫస్ట్ మణికొండ పోదానికి ఫోన్ చేస్తాడు. తింటాడు ఆల్రెడీ మణికొండలోనే ఉంటా. ఇద్దరు కలిసి తింటామంట. అన్న ఏమంటే మణికొండ పోదామంటాడు. ఫస్ట్ మణికొండ పోతాం, చాయ్ షాప్ దగ్గర కూర్చుంటాం, చాయ్ తాకుండా ఆలోచిస్తాం ఎట్టేద్దాం ప్లాన్. దాసి దగ్గర పోతాం ఫస్ట్ ముగ్గురం కలిసి. అడిగిన అనిపిస్తుంది లేదు దాసి మేము ముగ్గురం కలిసి ఇంకా ప్లాన్ వేస్తాం కూర్చొని ఎటు పోదామని. అది ఇప్పుడప్పుడే రాలేక ఇంకా కలదామా నుంచి 1 గంట 2 గంటలు ఆలోచించి వీళ్ళిద్దరికి ఐడియా వస్తుంది. దాస్ దగ్గర బండి ఉందిగా, సరే రా తిని పండుకోపోరా అని పంపిస్తారు. ఇంకా వేరే ప్లాన్ ఉంటుంది. ఇది అబద్ధం నీకు తెలుసు. నెక్స్ట్ జిన్ను గురించి నా గురించి ఏమి ఉండదులే కానీ అక్క బంగారం అక్క అన్న ముందుండగా అక్క బంగారం. ఎన్ని చెప్పినా తక్కువే అసలు అక్క గురించి, అందుకే చెప్పొద్దు. అన్న బట్ట చెప్పలే ఏం లేదు అంటాడు. సో గైస్ చూసారుగా, ఈడంటే ఆల్మోస్ట్ అందరికి ఇంకా శ్రీ అన్న వాళ్ళు లేరు కానీ శ్రీ అన్న కూడా ఉంటే ఒకవేళ చెప్పేవాడేమో ఇంకా బాగా. ఎమోషనల్ ఎవడు కాడు, ఎందుకంటే ఈ అసలు మనిషిలా చూడరు. ఫస్ట్ థింగ్ నేను ఒకనే చూస్తా తమ్ముళ్ళలాగా, అలాగే నాతోనే ఉంటాడు. లైట్లే కానీ అదే స్ప్రే కొట్టిరా అంతే. సో కొట్టినోళ్ళ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినావు మధ్యలో అన్నా ఉంటాను బేసిక్గా ఏంద్రాడు ఇగో వీడికి తేడా చెప్తాడు అండి. ఈడు ఏం ఆశించకుండా ఎక్కువ, అరే వీడ చూడబే, ఈడు ఏం ఆశించకుండా ఈడ చూస్తాడు. అంటే లైక్ ఈడు ఏం పట్టించుకోడు అనమాట. అన్న ఉన్నాడు నాకు, నేను అన్న నన్ను చూసుకుంటాడు అనుకుంటాడు. ఈడు అన్న నన్ను చూడాలి, నన్నే చూడాలి అనుకునేది ఈడు. సో
నేను కూడా మంచిగా చూసుకుంటా సీరియస్ గా 100% నేను మంచిగా చూసుకుంటాను. అరే వీళ్ళు మొత్తం 0.5 ఎన్నో కేకులు తిన్నావు, నాకు కూడా కేక్ తినిపిస్తే నీ పేరు చెప్పి పుష్ మీ తమ్ముడు ఎడగొడుతున్నాడు ఇటు. సో గైస్ చూసారు కదా, అండ్ వాడు నిజంగానే మా అందరికి చాలా ఇష్టం. అండ్ అన్న వాళ్ళు ఉంటుంటే ఇంకా బాగా చెప్పేవాళ్ళు, కాకపోతే అన్న వాళ్ళు లేరు కాబట్టి ఏదో ఇలా ఆగిపోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు